హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌లో మనకు 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే జాబ్స్ అయితే ఉన్నాయి. మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ, బి, సి కంబైన్డ్‌గా మనకు ఆల్మోస్ట్ 394 వేకెన్సీస్‌తో మన ముందుకైతే అద్భుతమైన అవకాశం అయితే రావడం జరిగింది. కేవలం ఒకే ఒక్క పరీక్ష ఉంటుంది. పరీక్ష గనుక క్లియర్ అయితే గనుక ఇమ్మీడియేట్‌గా జాబ్‌లో జాయిన్ అయిపోయే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. మనం ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు రిక్రూట్‌మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఏజ్ క్రైటీరియా ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సాలరీ ఎంతొస్తుంది? ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటి? సో, వాటన్నిటి గురించి మనమైతే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా చిన్నగా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థికి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో, ముందుగా మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. ఈ సంస్థ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది అక్రాస్ ఇండియా 30 ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఆల్ ఓవర్ ఇండియా 30 ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనుక క్లిక్ చేసి మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో, కెరియర్ సెక్షన్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ కింద మీకు చూస్తున్నట్టయితే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి కదా! రిక్రూట్మెంట్ సీసీఆర్ఏఎస్ ఇన్‌స్టిట్యూట్, సీసీఆర్ఏఎస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఇక్కడ నుంచి మీరు పీడీఎఫ్ ఫైల్ అని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఒకసారి పీడీఎఫ్ ఫైల్ అనేది చూసుకోవచ్చు. సో, మనం ఆల్రెడీ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసాం కాబట్టి సో, దాని గురించి క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకుందాం. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ మనకిది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే 4/2025 అనమాట. ఇదొక ఆటోనమస్ బాడీ అనమాట ఇది. సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. సో, మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేశారు. మనకు వీటిలో మనకు టోటల్‌గా గ్రూప్ సికి సంబంధించి మనకు టోటల్‌గా 179 వేకెన్సీస్ వచ్చేసి కేవలం మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి మాత్రమే 179 వేకెన్సీస్ ఉన్నాయి మనకు చూసుకున్నట్టయితే. అలాగే గ్రూప్ సికి కూడా అదర్ దెన్ 179 వేకెన్సీస్ మిగతా వేకెన్సీస్ కూడా మన గ్రూప్ సిలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ బిలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో, మన గ్రూప్ సిలో మనం ముందుగా చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ ఫీల్డ్ అసిస్టెంట్ అటెండెంట్ 1 పొజిషన్ ఉంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పంచకర్మ అటెండెంట్ వచ్చేసి 26 వేకెన్సీస్, ఎంటీఎస్ ఫార్మా అటెండెంట్స్ 5 వేకెన్సీస్, అలాగే ఎంటీఎస్ డ్రెస్సర్ 6 వేకెన్సీస్, ఎంటీఎస్ కుక్ 3 వేకెన్సీస్, అలాగే ఎంటీఎస్ వార్డ్ బాయ్ 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ వార్డ్ ఆయా వచ్చేసి 31 వేకెన్సీస్, యానిమల్ అటెండెంట్ 1 వేకెన్సీ, అలాగే మెషిన్ రూమ్ అటెండెంట్ వచ్చేసి 1 వేకెన్సీ ఉన్నాయి. టోటల్‌గా మనకు ఇందులో చూసుకుంటే ఖాళీ ఎంటీఎస్‌కి సంబంధించి వేకెన్సీ 179 టోటల్‌గా హైయెస్ట్ వేకెన్సీ వీటికే ఉన్నాయి. సో, మనము గ్రూప్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రీసెర్చ్ ఆఫీసర్ పాథాలజీలో 1 వేకెన్సీ, రీసెర్చ్ ఆఫీసర్ ఆయుర్వేదాలో వచ్చి 15 వేకెన్సీస్ అనమాట ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. గ్రూప్ బికి సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ వచ్చేసి 4 వేకెన్సీస్, స్టాఫ్ నర్స్‌కి కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్, అలాగే ట్రాన్స్‌లేటర్ హిందీ అసిస్టెంట్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. గ్రూప్ సిలో మనకు అదర్ దెన్ ఎంటీఎస్ ఇంకా వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ కానీ, రీసెర్చ్ అసిస్టెంట్ బోటనీ, ఫార్మకాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, గార్డెన్, ఫార్మసీ, స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన వేకెన్సీస్, లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉన్నాయి. అలాగే ఆఫ్‌సెట్ మెషిన్ ఆపరేటర్‌కి సంబంధించి, అలాగే లైబ్రరీ క్లర్క్‌కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, మనము ఈ ఎంటీఎస్‌కి సంబంధించి కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఇంటర్మీడియేట్ బేసిస్ పైన కూడా మనకు లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే గ్రూప్ ఏకి సంబంధించి డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, చూసుకుంటే ఇక్కడ కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది. అది చూసుకున్నట్టయితే మనకు సెలక్షన్ ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోతే గ్రూప్ ఏ పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ ఆఫీసర్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అన్నమాట.
సో, గ్రూప్ ఏ పొజిషన్స్‌కొచ్చేసి రిటన్ టెస్ట్‌తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే మనకొచ్చేసి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 70 మార్క్స్‌కి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్క్స్‌కయితే ఉంటుంది. అది గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించి. అదర్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సికొచ్చేసి సెలక్షన్ వచ్చేసి కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైనే ఉంటుంది. అది వచ్చేసి 100 మార్క్స్‌కయితే ఉండడం జరుగుతుంది. వేరస్ గ్రూప్ ఏ పెద్ద పొజిషన్స్ కాబట్టి దానికి రిటన్ టెస్ట్‌తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. వేరస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సికొచ్చేసి కేవలం రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష కూడా 100 మార్క్స్‌కే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు గ్రూప్ ఏకి సంబంధించి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 0.25 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎ వెరీ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. వేరస్ ఎంటీఎస్‌కి మాత్రం మనకి ఎటువంటి రాంగ్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో, మీరు ప్రతి ఒక్కరు 100 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఎటువంటి రాంగ్ ఆన్సర్‌కి మనకు మార్క్ అయితే డిడక్ట్ చేయడానికి ఇక్కడ ఉండదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకొచ్చేసి విండో వచ్చేసి అప్లై చేసుకునే టైం వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 1 ఆగస్ట్ నుంచి మనకు 31 ఆగస్ట్ వరకైతే టైం ఉంది. సో, ఇప్పుడైతే జస్ట్ ఈ షార్ట్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1 ఆగస్ట్‌కి ముందలకి ఈ మంత్ ఎండ్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు క్లియర్ కట్‌గా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. సో, ఇప్పుడు ముందుగా ఒకటి చూసుకుందాం అనుకుంటే మనకొచ్చేసి ఇక్కడ ఒక పీడీఎఫ్ ఫైల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సీసీఆర్‌కి సంబంధించి. టోటల్‌గా మనకు 394 వేకెన్సీస్ ఉన్నాయి. అక్రాస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ సి కేటగరీకి సంబంధించి. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు 10థ్ స్టాండర్డ్, 12థ్ అలాగే డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు గ్రూప్ ఏకి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే మనకు గ్రూప్ బి అండ్ సికి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుందన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకు 1 ఆగస్ట్ 2025 అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 31 ఆగస్ట్ 2025 అనమాట. సాలరీస్ చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ సి కేటగరీకి సంబంధించి 35,000 వరకైతే రావడం జరుగుతుంది. అలాగే గ్రూప్ బికి సంబంధించి 45,000 వరకైతే ఉంటుంది. సో, మనకు గ్రూప్ ఏకొచ్చేసి కొంచెం మనకు 50,000+ సాలరీ అయితే ఉంటుంది. సో, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి మాత్రం యూజువల్‌గా 35,000 అయితే సాలరీ ఉంటుందన్నమాట. సో, ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ యాస్ పర్ ద పోస్ట్ అండ్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటాయి. సో, మినిమమ్ 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉంటుంది. దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం లైక్ మీకు అందరికి తెలిసిందే ఎస్సీ, ఎస్టీ గాని, ఓబీసీ గాని 5 ఇయర్స్, 3 ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికెంట్ ఫీజ్‌లోకెళ్ళిపోతే గనక గ్రూప్ ఏ వచ్చేసి మనకు ₹1,500 అయితే ఉంటుంది. ఓబీసీ గాని, జనరల్ గాని, ఈడబ్ల్యూఎస్‌కి. గ్రూప్ బికి వచ్చేసి 500 ఉంటుంది. గ్రూప్ సి వచ్చేసి మనకు ₹200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆపర్చునిటీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి సంబంధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. చాలా వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్ ఇది. సో, ఈ నోటిఫికేషన్ గురించి చాలా రోజుల నుంచి అయితే చాలా మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో అప్లై చేసుకోవచ్చనమాట. మీరు జస్ట్ కేవలం ఒకే ఒక పరీక్ష అది కూడా బేసిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది గనక క్లియర్ అయిపోతే జాబ్‌లో అయితే చేరొచ్చు. సో, మనకిది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. గ్రూప్ ఏ, బి, సికి సంబంధించింది. సో, ప్రతి ఒక్కరికి నేను ఫుల్ లెంత్ డీటెయిల్స్ వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే గనక నాకు దాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకూడదు. ఇమ్మీడియేట్‌గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే మనకు లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అవే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఈ వీడియోలో నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే గనుక, డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. నేను మీకు కావాల్సిన రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీతో ఇంకా ఇంకొక 10థ్ క్లాస్ బేసిస్ పైన ఇంటర్మీడియేట్ బేస్ పైన ఆపర్చునిటీతో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.